హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనూకే ఎపిసోడ్ నంబర్ 113. కళ్యాణ్ ఎంప్లాయీస్ మధ్యలో తిరుగుతూ, వాళ్ళు అడిగే డౌట్స్‌ని క్లియర్ చేస్తూ ప్రాజెక్ట్ చేయిస్తుంటాడు. ఛాంబర్‌లో ఉన్న మైథిలి కూడా ప్రాజెక్ట్ వర్క్‌తో బిజీగా ఉంటుంది. అందరూ హుషారుగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సంకల్పంతో వర్క్ చేస్తుంటారు. కొద్దిసేపటికి మైథిలి కొన్ని కోడింగ్స్ అర్థం కాక కళ్యాణ్కి కాల్ చేస్తుంది. కళ్యాణ్ లోపలికి వచ్చి తన వర్క్ని చూసి, ఇవి ఇలా చేయకూడదని ఎన్నిసార్లు చెప్పాలి అని మీ నీకు అంటూ తన తల మీద ఒక్కటిస్తాడు. అబ్బా, నన్ను కొట్టావంటే నీతో మళ్ళీ అటెండర్ యూనిఫామ్ వేయిస్తాను అంటూ తల రుద్దుకుంటుంది. ఎందుకు వేయించి మళ్ళీ చింపడానికా అని అడుగుతాడు కాస్త కోపంగా. ఈసారి చింపను, పర్మనెంట్గా ఆ యూనిఫామ్లను ఉంచుతాను అని అంటుంది. అది నీ వల్ల కాదని అర్థమైంది, కానీ ముందు వర్క్ సంగతి చూడు అంటూ తనకి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు తను చేసే తప్పులకు తల మీద ముట్టికాయలు వేస్తూ వర్క్ చేయిస్తుంటాడు. ఈ కొట్టుడేంటి మెంటలోడా, నాకు చెప్పే బదులు నువ్వే చేయొచ్చు కదా అంటుంది. నేను చెప్తే నువ్వు నేర్చుకునేది ఎప్పుడు ఎనిమి? ఈ కంపెనీ చైర్పర్సన్గా నీకు అన్నీ తెలిసి ఉండాలి. అందుకే నేను అసలు చేయను, మొత్తం నీతోనే చేయిస్తాను అంటూ వర్క్ గురించి చెప్పి చేయిస్తుంటాడు. ఇలా కళ్యాణ్ ఎనిమిని సరదాగా ఏడిపిస్తుంటే మైథిలికి మెంటలోడితో వేగలేక ఇబ్బందిగా రోజులు గడిచిపోతుంటాయి. రోజులు దగ్గర పడే కొద్దీ ఇద్దరు వర్కింగ్ అవర్స్ కూడా పెంచుకుంటూ వెళ్తుంటారు. నైట్ 10, 11 వరకు కళ్యాణ్, మైథిలి ఆఫీసులోనే ఉండి వర్క్ చూసుకుంటూ ఉంటారు. ఐశ్వర్య నిలయంలో లత మైథిలిని చంపే ఆలోచనని పూర్తిగా మర్చిపోయి పూర్తి సర్వెంట్గా మారి ఇంటి పనులు చేసుకుంటూ వెళ్తుంది. అనసూర్యం గారు తన రూమ్లో టాబ్లెట్స్ బాక్స్ చూసుకుంటూ, అయ్యో, టాబ్లెట్స్ అయిపోయాయే, కళ్యాణ్ ఉన్నప్పుడు ముందుగానే టాబ్లెట్స్ తెచ్చిపెట్టేవాడు, ఇప్పుడు రాములమ్మ కూడా ఇంట్లో లేదు అని ఆలోచిస్తుంటుంది. మైథిలి ఆఫీస్కి రెడీ అయి బయటికి వచ్చేసరికి అశ్వథ్ కింద పాకుతూ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. బోసినవ్వులు చిందిస్తున్న అశ్వథ్ని చూడగానే మైథిలి చిరునవ్వు చిందిస్తూ బాబుని ఎత్తుకొని, నా బంగారు కొండ అంటూ ముద్దాడి, నేను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నీతో ఆడుకుంటా నాన్న, అప్పటి వరకు బాయ్ అని ముద్దు పెట్టి టాయ్స్ ముందు పడుకోబెడుతుంది. అనసూరం గారు అప్పుడే బయటకొచ్చి, అమ్మ మైథిలి, నా టాబ్లెట్స్ అయిపోయాయి, ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తావమ్మా అని అడుగుతుంది. సరే అమ్మగారు, తీసుకొస్తానులే. అశ్వథ్ పాలు తాగి ఆడుకుంటున్నాడు, కొద్దిసేపు తర్వాత బాబుకి స్నానం చేయించమని లతకు చెప్పండి అని అంటుంది. అలాగేనమ్మా అని అంటుంది. ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మగారు అని బయటకొచ్చి కార్ తీసుకుని బయలుదేరుతుంది. అనసూయం గారు బాబుతో ఆడుకుంటూ ఉండిపోతుంది. రోజుల్లాగానే ఆ రోజు కూడా ఇద్దరు ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతారు. కళ్యాణ్ మాత్రం వర్క్ చేయకుండా పూర్తిగా మైథిలితో వర్క్ చేస్తూ తనకి సహాయంగా ఉంటాడు. మైథిలి కూడా అన్నీ నేర్చుకుంటూ తన కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకుంటూ వెళ్తుంది. నైట్ 10 అవుతుంటుంది. ఆఫీస్ వర్క్ లోడ్తో మైథిలి పూర్తిగా అలసిపోయి చైర్ వెనక్కి ఆనుకొని కాస్త రిలాక్స్ కోసం కళ్ళు మూసుకుంటుంది. అలా కాసేపు కళ్ళు మూయగానే తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది. కళ్యాణ్ బయట నుంచి ఛాంబర్లోకి వచ్చి నిద్రపోతున్న తనని కాస్త కోపంగా చూస్తూ, వర్క్ చేయడం వదిలేసి ఈ ఎనిమి నిద్రపోతుందేంటి అని అనుకుంటూ పక్కనే టీ ఫ్లాస్క్ కప్పులు ఉండటం చూసి, చెప్తాను ఈ ఎనిమి సంగతి అని అనుకొని కప్పులో వేడిగా ఉన్న టీ పోసి తన్ని డిస్టర్బ్ చేయకుండా తన చేయిని నిదానంగా చేతిలోకి తీసుకొని తన చిటికిన వేలిని వేడిగా ఉన్న టీ కప్పులో ముంచుతాడు. వేలు సుర్రున కాలడంతో మైథిలి ఒక్క ఉదుటన మేలుకొని టీలో ముంచిపెట్టిన తన వేలిని చూసి గబుక్కున చెయ్యి వెనక్కి తీసుకొని, ఏం చేస్తున్నావు మెంటలోడా అని అడుగుతుంది కాలిన చేయిని ఊపుకుంటూ. నిద్రపోతున్నావు కదా ఎనిమి, నిద్ర రాకుండా నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను అంటాడు కళ్ళెగరేస్తూ. నిద్రపోతే లేపాలి కానీ ఇలా వేలిని టీలో ముంచుతారు ఇడియట్ అంటూ బాధతో కాలిన వేలిని ఊదుకుంటుంది. లేపితే మళ్ళీ నిద్రపోతావని ఇలా టీ ట్రీట్మెంట్ ఇచ్చానులే అంటాడు కూల్గా. నీకు అస్సలు బుద్ధి లేదు,
ఇలా వేలుని కాలుస్తారా? ఎంత బాధగా ఉందో తెలుసా? అంటూ తన బాధని, కోపాన్ని మాటల్లో చూపిస్తుంది. బాధగా ఉండాలనే కదా ఇలా చేసింది అంటాడు నిర్లక్ష్యంగా చూస్తూ. కళ్యాణ్ ఆన్సర్‌కి మైథిలి ఇంకా కోపం తెచ్చుకుంటూ, "ఈ వేడి టీ నీ మొహాన పోస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పోయమంటావా?" అంటూ టీ కప్ చేతిలోకి తీసుకుంటుంది. కళ్యాణ్ వెంటనే ఆ కప్ అందుకొని పక్కన పెట్టి, "నీ బాధని పోగొడతాను చెయ్యివ్వు" అంటూ తన చెయ్యిని అందుకొని కాలిన తన చిటికెన వేలిని సున్నితంగా తడిమి టక్కున నోట్లో పెట్టుకుంటాడు. ఆ మరుక్షణమే మైథిలి ఆ బాధను మర్చిపోయి కళ్యాణ్ కలలోకి తదేకంగా చూస్తుండిపోతుంటుంది. తన మనసులో మళ్ళీ ఏదో అలజడి కలుగుతున్నట్టుగా మైథిలి మొహాలో భావాలు కనిపిస్తుంటాయి. ఆ భావాలు అర్థం చేసుకోలేని కళ్యాణ్ తన వేలుని అలాగే నోట్లో పెట్టుకొని ఏంటి అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు. ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. తర్వాత కళ్యాణ్ లైట్‌గా ఆ వేలుని కొరుకుతూ తన మెంటల్‌ని మళ్ళీ చూపిస్తుంటాడు. అబ్బా! అంటూ వేలిని టక్కున గుంజుకొని, రోజు రోజుకి నీ మెంటలు, శాడిజం ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు అని తిడుతుంది. కళ్యాణ్ వేరే కప్‌లో టీ పోస్తూ, ఇలా తిట్టుకుంటూ వర్క్ చేస్తే మన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టే అని టీ కప్ తనకి అందిస్తూ, ఈ టీ తాగుతూ రిలాక్స్ అవ్వు. మరో గంట వర్క్ చేసుకొని వెళ్ళిపోదాము అంటాడు. మైథిలి టీ తాగి మళ్ళీ వర్క్‌లో మునిగిపోతుంది. ఇలా కొద్దిసేపు తర్వాత కళ్యాణ్ తనకు ఎదురుగా ఉన్న చైర్‌లో కూర్చొని తన చెయ్యిని టేబుల్‌కి సపోర్ట్‌గా పెట్టి గడ్డానికి ఆనించుకొని మైథిలి వేసుకున్న ఒక స్టెప్ పవిటలో నుంచి తన తనువులోనే ఎత్తు పల్లాలని, వంపు సొప్పులని, సురకత్తులాంటి బాణపు చూపులతో గుచ్చి గుచ్చి చూస్తుంటాడు. కళ్యాణ్ చిలక్కొట్టుడు వ్యవహారాన్ని పట్టించుకోనత్తగా మైథిలి వర్క్‌లో నిమగ్నమై ఉంటుంది. కొద్దిసేపటికి మైథిలికి కళ్యాణ్ బాణపు చూపులు తనకు గుచ్చుకుంటున్నట్టుగా అనుమానం కలిగి టక్కున తలెత్తి కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ చూపులు ఎక్కడ పడుతున్నాయో అర్థమై టక్కున ఒక స్టెప్‌తో ఉన్న పవిటని 2 స్టెప్పులతో పైకి వేసుకుంటుంది. అంతరాయం కలిగినట్టుగా కళ్యాణ్ కాస్త నిరుత్సాహపడుతూ అక్కడి నుంచి చూపు తిప్పుకొని మైథిలి మొహంలోకి చూస్తాడు. అప్పటికే మైథిలి కళ్ళెర్ర చేసి చూస్తూ, "ఎదురుగా కూర్చొని ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది. "నీ తనువులోని అందమైన భాగాలను చూస్తూ, అవి నా సొంతం ఎప్పుడు అవుతాయా అని ఎదురు చూస్తున్నానేనిమి" అంటూ ఉన్న మాటని చెప్తాడు. "షటప్ కళ్యాణ్! నీ ఆశ ఇంకా నెరవేరుతుందనుకుంటున్నావా?" అని కోపంగా చూస్తూ అడుగుతుంది. కళ్యాణ్ నవ్వి, "నెరవేరదని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఎనిమి? అసలు నేను పుట్టిందే నీ తనువుని అనుభవించటానికి అనుకుంటా. అందుకే నీ తనువు నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది" అంటాడు నవ్వుతూ. మైత్రి కోపంగా లేచి ఎదురుగా వచ్చి, "నీకిక బుద్ధి రాదా? ఎప్పటికీ మారవా?" అని వేలు చూపిస్తూ అడుగుతుంది. కళ్యాణ్ కూడా లేచి తన నడుము మీద చేయి వేసి దగ్గరికి గుంజుకొని, "మిగిలిపోయిన నా 2 కోరికల్ని తీర్చుకునే వరకు నాకు బుద్ధి రాదెనిమి. ఇలాగే ఉంటాను" అంటూ కొంటెగా తన కళ్ళలోకి చూస్తుంటాడు. మైథిలి కోపంగా కళ్యాణ్ బందీఖానా నుంచి బయటపడి, "నిన్ను కొడతాను" అంటూ చెయ్యి ఎత్తుతుంది. కళ్యాణ్ ఆ చెయ్యిని పట్టుకొని, "మనం కొట్టుకుంటూ కూర్చుంటే రేపు మళ్ళీ ఆఫీస్‌కి రాలేం ఎనిమి. ఇక వెళ్దాం పద" అంటూ టేబుల్ మీదున్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆ చెయ్యిని లాక్కొని బయటకు తీసుకెళ్తుంటాడు. కొద్దిసేపటికి తన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి హ్యాండ్ బ్యాగ్ తన ఒడిలో పెట్టి, "డ్రైవర్ అవసరం లేదని పంపించావు. అసలే అలసిపోయి ఉన్నావు. డ్రైవింగ్ చేయలేస్తావా?" అని అడుగుతాడు. "పర్వాలేదు చేయలేస్తాను" అంటుంది. "జాగ్రత్త, స్లోగా వెళ్ళు" అని చెప్పి కార్ డోర్ వేస్తాడు. మరుక్షణమే మైథిలి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటుంది. తర్వాత కళ్యాణ్ అతని టూ వీలర్ స్టార్ట్ చేసుకొని ఎందుకైనా మంచిదని తన కారు వెనుకనే వెళ్తుంటాడు. అలా మైథిలి ఐశ్వర్య నిలయం లోపలికి కార్ పోనిచ్చే వరకు తనని ఫాలో అయ్యి ఐశ్వర్య నిలయం వైపు చూస్తూ, "గ్రానీకి ఒకసారి ఫోన్ చేద్దామా?" అని అనుకొని, "వద్దులే, తను బాబు ఈ పాటికే నిద్రపోయి ఉంటారు" అని అనుకొని టూ వీలర్ వెనక్కి తిప్పి వెళ్తుంటాడు. కానీ అనసూయం గారు నిద్రపోతున్న బాబు పక్కన కూర్చొని మైథిలి టాబ్లెట్స్ తీసుకొస్తుందేమోనని ఎదురు చూస్తుంటుంది. కరెక్ట్‌గా మైథిలి ఆ రూమ్‌లోకి వచ్చే టైంకి అనసూయం గారు వాష్‌రూమ్‌లోకి వెళ్తుంది.
కానీ మైథిలి వర్క్ ఒత్తిడిలో టాబ్లెట్స్ గురించి మర్చిపోయి అలసటతో డిన్నర్ కూడా చేయకుండా రూమ్లోకి వచ్చి హ్యాండ్ బ్యాగ్ పక్కకి వేస్తుంది. బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న అశ్వథ్ని చూసి ఆ అలసటలో కూడా ఒక చిరునవ్వు చిందిస్తుంది. బాత్రూంలో వాటర్ సౌండ్ విని అమ్మమ్మ గారు బాత్రూంలో ఉన్నారట్టుంది అని అనుకొని అదే అలసటతో బాబు పక్కకి వాలిపోయి, సారీ నాన్న, నీతో టైం స్పెండ్ చేద్దామని కుదరటం లేదు అని అనుకొని బాబుని ముద్దు చేసి నిద్రలోకి జారుకుంటుంది. అనసూయం గారు బయటకొచ్చి అలసటతో నిద్రపోతున్న మైథిలి వైపు జాలిగా చూసి, అమ్మ మైథిలి, భోజనం చేయకుండా పడుకున్నావేంటి అని తనని లేపుతూ అడుగుతుంది. వద్దమ్మమ్మ గారు, ఈరోజు స్నాక్స్ ఎక్కువగా తీసుకున్నాను, ఆకలిగా లేదు అంటూ నిద్ర కళ్ళతోనే చెప్తుంది. పాపం బాగా అలసిపోయి వచ్చినట్టుగా ఉంది అని అనుకుంటూ ప్రేమగా తన తల నిమిరి బ్లాంకెట్ కప్పుతుంది. పక్కన ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ వైపు చూసుకొని టాబ్లెట్స్ ఇవ్వకుండా పడుకుందే అని అనుకొని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని టాబ్లెట్స్ కోసం వెతుకుతుంటుంది. అవి కనిపించకపోయేసరికి మైథిలి వైపు చూస్తూ, ఆఫీస్ వర్క్లో పడి టాబ్లెట్స్ గురించి మర్చిపోయిందట్టుంది. ఇప్పుడు ఎలా? అవి ముఖ్యమైన టాబ్లెట్స్. ఒక్కరోజు కూడా వేసుకోకుండా ఉండకూడదని డాక్టర్ గారు చెప్పారు అని అనుకుంటూనే బాబుకి మరో పక్కకు వచ్చి కూర్చొని టాబ్లెట్స్ గురించి ఆలోచించి ఇక చేసేది ఏమీ లేక పడుకుంటుంది. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లత కిచెన్లో గిన్నెలు కడుగుతుండగా ఈశ్వర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. వీడొక్కడు నన్ను పనులు చేసుకొనివ్వకుండా ఫోన్స్ చేస్తుంటాడు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయకుండా గిన్నెలు కడుగుతుంటుంది. ఆ పని అయిపోయి ఫ్లోర్ ఊడుస్తుండగా చేతిలో ఉన్న తన ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంటుంది. ఫోన్ మాట్లాడే వరకు వీడు ఊరికినేటట్టుగా లేడు అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఏమిటమ్మా, నీకు ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని అడుగుతాడు ఈశ్వర్ చిరాకు చూపిస్తూ. బాగా బిజీ అయిపోయానురా, అందుకే ఫోన్లు ఎత్తడానికి కూడా కుదరటం లేదు. నా పనులకు ఆటంకం కలిగించకుండా ఉన్న విషయం చెప్పు అంటుంది ఊడుస్తూనే. అంతగా ఏం బిజీ అమ్మా, అసలు నువ్వు చేస్తున్న పనులేంటి అని అడుగుతాడు అనుమానపడుతూ. ఇంతకు ముందే గిన్నెలు కడిగాన్రా, ఇప్పుడు ఊడుస్తున్నాను, తర్వాత తడిగుడ్డతో తుడచాలి, దీని తర్వాత బట్టలు ఉతకాలి అంటూ పనుల లిస్ట్ చెప్తుంటే ఈశ్వర్ ఆశ్చర్యంతో కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. నేను ఇది ఊడ్చేసరికి బాబు లేస్తాడు, వాడు లేవగానే డైపర్ తీసి క్లీన్ చేసి మళ్ళీ డైపర్ వేయాలి అని చెప్తుండగా ఆ పనులు విని ఈశ్వర్ చీదరింపుగా చూస్తూ, అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి అని అడుగుతాడు కోపంగా. నేను ఈ పనులు చేయడానికే కదరా వచ్చింది, అందుకే చేస్తున్నాను. సరేలే, నువ్వు ఫోన్ పెట్టేస్తే నా పనులు నేను చేసుకుంటాను అని ఫోన్ పెట్టేయడానికి తొందరపడుతుండగా, అమ్మ ఆగు, నువ్వు అక్కడికి వెళ్ళింది మైథిలిని చంపడానికి, అది వదిలేసి సర్వెంట్ పనులను చేస్తూ కూర్చున్నావేంటి అని అడుగుతాడు కోపంతో. లతకి బుర్రలో అప్పుడు లైట్ వెలిగి చేస్తున్న పని ఆపి, నిజమే, నేను మైథిలిని చంపాలని వచ్చి ఇలా సర్వెంట్గా మారిపోయానేంటి అని ఆలోచిస్తుండగా, అసలు నువ్వు ఆ పనులు చేయడం ఏమిటమ్మా, అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అడుగుతాడు. రాములమ్మ లతతో గొడవ పట్టడం దగ్గర నుంచి మైథిలి పనులు చెప్పడం వరకు అన్నీ చెప్తుంది. అది విని ఈశ్వర్ ఆశ్చర్యపోతూ, అయ్యో అమ్మ, ఆ మైథిలి తెలివితో నిన్ను పూర్తిగా ట్రాప్ చేసి అక్కడ నిన్ను సర్వెంట్ని చేసింది, అది నీకు అర్థం కావట్లేదు అంటాడు తల పట్టుకుంటూ. ఇక్కడ లత కూడా ఆలోచిస్తూ, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందిరా అంటుంది. అనిపిస్తుందేంటి, అదే నిజం, ఎలాగైనా నువ్వు మైథిలిని చంపేసి బయటపడు అని తల్లికి నూరిపోస్తుంటాడు. పైన మైథిలి అన్నసూర్యం గారు బాబుకి ముద్దుగా ముచ్చట్లు చెప్తుంటారు. ఇక్కడ లతకి కొడుకు మాటలు తలకి ఎక్కుతుండగా, పిన్ని, బాబు డైపర్ మార్చాలి, త్వరగా రండి అని పిలుస్తుంటుంది మైథిలి. సరే ఈశ్వర్, వీళ్ళకి అనుమానం రాకుండా ఇలా ఉంటూనే నా పని ముగించుకొని వస్తాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసి, వస్తున్నాను మైథిలి అని పైకి వచ్చేసరికి మైథిలి అనసూర్యం గారు ఏడుస్తున్న బాబుని సముదాయిస్తుంటారు. వాళ్ళిద్దరినీ కోపంగా చూసి
పైకి నవ్వు నటిస్తూ ఏమిటమ్మా అని అడుగుతుంది. బాబు ఏడుస్తున్నాడు. త్వరగా డైపర్ మార్చండి పిన్ని అంటుంది మైథిలి. లత కోపంగా చూస్తూ పిన్ని పిన్ని అంటూ నాతో చేయకూడని పనులని చేయిస్తున్నావు కదే, నీ అంతు చూడకుండా ఊరుకోను అని అనుకుంటూ ఆలోచిస్తుండగా, ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు, త్వరగా బాబు డైపర్ మార్చండి అంటుంది. అలాగేనమ్మా మారుస్తాను అంటూ లత పైకి నవ్వుతూ ఏడుస్తున్న బాబుని ఎత్తుకుంటుంది. డైపర్ మార్చడానికి లత ఎత్తుకోగానే బాబు ఏడుపాపి నవ్వుతుంటాడు. చివరికి వీడు కూడా నాతో ఆడుకునేవాడే అనుకుంటూ బాబుని తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది. తిట్టుకుంటూనే డైపర్ మార్చి తీసుకుని వచ్చి వాళ్ళిద్దరి మధ్య పడుకోబెట్టి వెళ్తుంది. అనసూయం గారు బాబుని ఆడిస్తూ నేను బాబుని చూస్తుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా అంటుంది. అలాగే అమ్మగారు అని మైథిలి వాష్రూంలోకి వెళ్తుంది. కొద్దిసేపటికి మైథిలి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. బాబుతో ఆడుకుంటున్న అనసూయం గారికి అప్పుడే చిన్నగా గుండెల్లో నొప్పి వస్తుంటుంది. గుండె వైపు పట్టుకొని ఇబ్బంది పడుతూనే అమ్మ మైథిలి, గుండెల్లో ఏదో నొప్పిగా ఉందమ్మా అని అంటుంది. టక్కున మైథిలి ఇటువైపుకు తిరిగి అనసూయం గారి అవస్థని చూసి కంగారు పడుతూ అమ్మమ్మగారు అంటూ దగ్గరికి వస్తుంది. అనసూయం గారికి నొప్పి ఎక్కువయ్యి స్పృహ కోల్పోతుంది. మైథిలి అది చూసి ఇంకా భయపడుతూ అమ్మమ్మగారు అంటూ కేకలు పెట్టుకుంటూ గుండె దగ్గర ప్రెస్ చేస్తుంటుంది. ఆ కేకలు విని లత కూడా పైకి వచ్చి అనసూయం గారిని చూస్తూ ఈ ముసల్ది పైకి పోయేటట్టుగా ఉందే అని అనుకుంటుంది నిర్లక్ష్యంగా. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ అంబులెన్స్కి ఫోన్ చేసి మళ్ళీ గుండె దగ్గర ప్రెస్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి అనసూయం గారిని ఎక్కించుకున్న అంబులెన్స్ హాస్పిటల్ వైపు వెళ్తుంటుంది. మైథిలి ద్వారా విషయం తెలుసుకున్న కళ్యాణ్ ఒక్కసారిగా భయపడుతూ టూ వీలర్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా హాస్పిటల్ వైపు వెళ్తుంటాడు. కళ్యాణ్ హాస్పిటల్కి రాగానే బాబుని ఎత్తుకుని ఉన్న మైథిలి ఎదురు వెళ్ళి అమ్మమ్మ గారిని ఐసీయూలో ఉంచారు కళ్యాణ్, నాకు భయంగా ఉంది అంటూ ఏడుస్తుంటుంది. గ్రానీకి ఏమీ కాదు, నా గ్రాని నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అనుకుంటూనే ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతున్న గ్రానీని చూస్తూ తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే అర్జున్ సంజన కూడా అక్కడికి వస్తారు. అనసూయం గారిని చూసి వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సంజన మైథిలి దగ్గరున్న బాబుని తీసుకొని ఊరుకో మైథిలి అంటూ ఓదారుస్తుంటుంది. ఇక కళ్యాణ్ని ఓదార్చడం ఎవ్వరి తరం కాదన్నట్టుగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటాడు. అమ్మమ్మగారు బాబుతో ఆడుకుంటూనే గుండెల్లో నొప్పి అని విలవిలలాటం మొదలుపెట్టారు అని ఉన్న విషయం చెప్తుంటుంది మైథిలి. కళ్యాణ్ కన్నీళ్ళు పెట్టుకుంటూనే మైథిలి చెప్పేది విని ఏదో అనుమానంతో తన వైపు చూస్తూ అసలు గ్రానీకి ఇలా ఎందుకు జరిగింది మైథిలి, గ్రానీ కంటిన్యూగా టాబ్లెట్స్ వేసుకుంటుంది కదా అంటూ సీరియస్గా చూస్తూ అడుగుతాడు. మైథిలికి అప్పుడు గుర్తొస్తుంది అనసూయం గారు టాబ్లెట్స్ తెమ్మని అడగటం. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే కొత్త సీరియల్ అయిన స్టిక్ టు మొగుడు డ్రింకర్ పెళ్ళం సీరియల్ కూడా మిస్ కాకుండా చూడండి. ఆ సీరియల్ కూడా చాలా బాగుంటుంది. అందులో ఉన్న క్యారెక్టర్స్ కూడా మిమ్మల్ని హత్తుకొని పోతాయి. సో మంచి సీరియల్ కాబట్టి ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము.